ఇప్పుడు మీ ప్రొఫైల్ లో చూసినా మీ వీడియోస్ లో అక్కడిక్కడ చూసినా చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అసలు ఎవరు అమ్మాయిలు అందరూ? అంటే మీరు షూట్లు చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారని తెలిసింది అమ్మాయిలకి. మీరేం అబద్ధాలు ఆడట్లేదు కదా. సో మీరు అలా ఇస్తే మరి వాళ్ళు ఎందుకు అంత ఎలిగేషన్ పెడతారు? ఇతను కాస్టింగ్ డైరెక్టరే కాదు, అమ్మాయిల బ్రోకర్ అని కూడా. మీకు ఎవరైనా అసలు ఈ క్వశ్చన్స్ కాదు, జనరల్ గా ఉన్నాయే అడుగుతున్నాను నేను. ఎందుకంటే సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీస్ వీడియోస్ పెట్టేసి తర్వాత మోటివేషనల్ వీడియోలకు దిగారు అంటే ఇవి క్లిక్ అయితే లేవని వీటిని పట్టుకున్నారా? మీరు గర్ల్స్ ని వీడియోస్ కోసం వీడియోస్ తీపిస్తామని చెప్పేసి వాళ్ళని పర్సనల్ గా వాడుకుంటున్నారని అప్లికేషన్ కూడా ఉంది. నేను అసలు ఆ అమ్మాయిల వీడియోలో టచ్ కూడా చేయను. అమ్మాయిని వీడియోలో చేయరు, వీడియో అవతలు చెప్తారేమో కదా. ఎవరు మీకు చెప్పింది? మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అమ్మాయిల్లో నాకు చాలా మంది తెలుసు. లేదు నాకు ఇది లేదా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు అయితే ఉన్న గెస్ట్ అయితే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో జనాలకి ఇంకెక్కువ డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే బేసిక్ గా చాలా మంది సెలబ్రిటీస్ ని కలుస్తుంటాడు, చాలా ఫోటోలు దిగుతుంటాడు. అసలు ఏం చేస్తుంటాడు? ఇంతమంది సెలబ్రిటీస్ ని కలవడం ఎలా? బేసిక్ గా ఎంత సెలబ్రిటీస్ అయినా లేదంటే ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళైనా ఒకరిద్దరిని కలుస్తుంటాడు. బట్ ఈయన అదే పనిగా అందరు సెలబ్రిటీస్ ని కలుస్తుంటారు. సో మరి ఎవరో కాదు, అఖిల్ గారు ఉన్నారు ఈ రోజు మనతో పాటు ఇంటర్వ్యూలో. హలో అండి, నమస్కారం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో నేను కూడా చాలా బాగున్నాను. చాలా మందికి అంటే జనరల్ గా డౌట్ ఉంటది, మీకు ఎప్పుడైనా అడిగారా బ్రో మీరు ఏం చేస్తుంటారు, బ్రో మీరు ఎక్కడ ఉంటారు? చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు, మీరు ఏం చేస్తుంటారు, అసలు ఇంత మందితో ఎలా ఫొటోస్ దిగుతుంటారు ఏంటి, మాకు కూడా ఫొటోస్ తీయించండి సో అలా అడుగుతుంటారా? దానికంటే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్నూలు. ఓకే, కర్నూలు బిడ్డ. కర్నూలు. నాన్న టైలర్, అమ్మ టైలర్. ఓకే. అండ్ నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చింది మా మామ వల్ల. ఓకే. మామ అండ్ బాబా అన్న అని డ్రైవర్, సుశాంత్ బాబు డ్రైవర్. ఓకే. వాళ్ళిద్దరి వల్ల నేను సుశాంత్ బాబు దగ్గర ఆఫీస్ బాయ్ చేశాను ఫస్ట్, అడ్డా మూవీ టైం నుంచి. అడ్డా అప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీకి వచ్చి? ఇప్పటికి 14 ఇయర్స్ అయిందా? ఓ మై గాడ్. మధ్యలో డాడీ చనిపోయాక 1 ఇయర్ ఇంటికి వెళ్ళిపోయా. ఓకే. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేసి కాస్టింగ్ అంటే ఫస్ట్ ఆఫీస్ బాయ్ చేసా, తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్నగా ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ద్వారా కాస్టింగ్ చేస్తూ కొన్ని మూవీస్ చేసా. అక్కడ కూడా కొంచెం అక్కడక్కడ నాకు కొంచెం మోసం చేయడం వల్ల, కొన్ని మనీ దాని వల్ల ఇంకా నేను ఆపేసుకున్నా. అంటే తెలిసిన వాళ్ళకి మాత్రమే వెళ్ళిపోతున్నా. అంటే మీరు ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా, లేదంటే జనరల్ గా ఆఫీస్ బాయ్ అవుదామని వచ్చారా? నిజం చెప్పాలా, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో అట్లీస్ట్ వాళ్ళు చెప్పులు పట్టుకొని ఉన్నా పర్లేదు అనే ఫీల్ తో వచ్చా అంతే. నాకు ఇండస్ట్రీ గురించి అయితే ఏం లేదు, అంటే ఇది అవ్వాలి అదేం లేదు. వాళ్ళ దగ్గర ఓపెన్ చెప్పాలంటే నాగసుశీల గారు తెలుసు కదా, సుశాంత్ వాళ్ళ మమ్మీ. ఒకరోజు ఆఫీస్కి వచ్చారు, ఇక్కడే ఉంటుంది శ్రీనగర్ కాలనీలో ఆఫీస్. ఆఫీస్ రూమ్ లో నుంచి బయటికి వస్తేప్పుడు స్లిప్పర్స్ పట్టుకొని వచ్చాను. స్లిప్పర్స్ ఇలా పట్టుకొని వస్తే ఆమె కొట్టి అక్కడ పాడే ఫస్ట్ అనేది, ఏం కాదులేమ్మా అంటే, అది ఎవరిది పట్టుకోవద్దు, నాదే కాదు ఎవరిది పట్టుకోవద్దు, అంటే ఎవరి దగ్గర తగ్గకు, నువ్వు మా దగ్గర పని చేస్తున్నావు అని కాదు, ఎవరి దగ్గర తగ్గక. అప్పటి నుంచి నాకు కొంచెం అంటే ఎలా ఉండాలి అనేది నాకు నేర్చుకున్నా. ఓకే. సో అప్పుడు అలా ఎవరు పెట్టించారు? మీ మామయ్య పెట్టించారా ఆఫీస్ బాయ్? అంటే మా అమ్మ వాళ్ళ ఓకే. అతని ద్వారా ఇక్కడ బాబా అన్న ఉన్నాడు, వాళ్ళిద్దరి ద్వారా వచ్చానండి. ఓకే. ఎంత సాలరీ అప్పుడు? 15,000. ఓ అప్పుడే అడ్డ టైంలో 15,000? అంటే రూమ్ అంతా వాళ్ళే, ఆఫీస్ లోనే రూమ్ ఉండేది మొత్తం అక్కడే. సో ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ? ఆ తర్వాత నా లవ్ ఫెయిల్యూర్. అక్కడ ఆ అమ్మాయి వచ్చి ఫోన్ చేసి అంటే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసి. మీ ఏజ్ ఎంత? నా స్కూల్ లైఫ్ 17, 18 అంతే. ఓ అప్పుడే మీరు ఆఫీస్ బాయ్ గా జాయిన్ అయిపోయారు. సో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారని చదువు ఎక్కలేదు. ఓకే. ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి. ఓకే. మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందా మళ్ళీ? లేదు, అక్కడే ఊర్లోనే. ఓకే. ఊర్లోనే తను డైరెక్ట్ గా ఇంట్లోంచి వచ్చేస్తున్నా అని చెప్పేసి, కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి అది అని చెప్పేసి వచ్చేసింది బయటకి. ఓకే.
ఇంటికి వచ్చేసింది. అప్పుడు నాకు తెలీదు. అంటే ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. నేను ఆ పనిలో ఉన్నా. అంటే బలరాం గౌడ్ అని చెప్పేసి టీడీపీ సైడ్. అతనితో పాటు మేము తిరుగుతాం. నేను, రాఘవేంద్ర అన్న అని ఆయనకు సపోర్ట్‌గా తిరుగుతున్నాం. ఆ టైంలో వస్తే నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి. అక్కడ ఏమైందంటే నా నా వెనకాల ఉన్న ఫ్రెండ్సే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఓకే. ఆ అమ్మాయి పలానా చోట ఉంది అని చెప్పేసి. వాళ్ళొచ్చి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చేసింది ఆ అమ్మాయి. ఓకే. వచ్చేస్తే మా నాన్న ఇంకా సరే మళ్ళీ వెళ్ళి తాళి కట్టేసేయి ఏదైతే అది చూసుకుందాం అని చెప్పేసి 17 ఇయర్స్‌కే. ఆ! ఓకే. వెళ్ళి తాళి కట్టి అక్కడ టెంపుల్ ఉంటది. బ్రహ్మగుండం అని చెప్పేసి అక్కడ ఊరి దగ్గర ఒక టెంపుల్‌లో వెళ్ళేసి తాళి కట్టేసా. నాన్న ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు. నేను వెళ్ళి తాళి కట్టేసాము. అక్కడి నుంచి స్టేషన్‌కి వెళ్ళిపోయాం. ఓకే. స్టేషన్ 4 స్టేషన్ సీఐ, ఎస్పీ, డీఎస్పీ దాకా వెళ్ళిపోయినా ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది. అంటే నా పైన చెయ్యి కూడా చేసుకోకుండా ఆ అమ్మాయి ఒకటే చెప్పింది ఏంది అంటే వాడికి నాకు అప్పుడు జాబ్ అంటే ఇది ఇండస్ట్రీ అంటే ఎవరికి తెలియదు కదా అప్పుడు. ఓకే. వాడికి ఏం జాబ్ లేదు అది ఇది అంటే నేను ఆ అమ్మాయి అప్పుడు ఇంటర్ నా మెడిసిన్ చేసేది. మెడిసిన్‌కి సంబంధించిన కోర్స్ చేసేది. నేను జాబ్ చేస్తా. నేనే పోషిస్తా అబ్బాయిని. ఓకే. అంటే ఆ అమ్మాయి చెప్పడం. ఇంకా నాకొకటి భయమేసింది ఏందంటే చాలా చూసాను ఆ ఫ్రెండ్స్ వాళ్ళలో. అంటే ఫ్యామిలీ లేకపోతే ఎంత ఇబ్బంది అయిపోతది అని. వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ డాడీ బయట ఏడుస్తున్నాడు. ఏంటి నేను చెప్పా సరే నువ్వు వెళ్ళు మాట్లాడుకుందాం. మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఏదో ఒకటి చేద్దాం అని చెప్పా. ఆ రోజు వెళ్ళిన అమ్మాయి 7 ఇయర్స్ మొన్న డాడీ చనిపోయినప్పుడు వెళ్ళాను నేను ఊరికి. ఓకే. అప్పుడు చూసా అమ్మాయిని. 2 పిల్లలు ఇప్పుడు. పెళ్లి అయిపోయిందా? వేరే పెళ్లి పెళ్లి? అయిపోయింది. 2 పిల్లలు. మళ్ళా పోలీస్ స్టేషన్‌లో గొడవ అయిన తర్వాత మళ్ళీ మీరేం మాట్లాడుకోలేదా? అంటే ఆ అమ్మాయి నాకు కాల్ చేయడానికి కూడా లేదు. అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలీదు. మరి అలా అని తెలిసే మరి తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు అని ఎలా పంపించారు అమ్మాయిని? నేను వాళ్ళ నాన్న గురించి ఆలోచించా. అంటే ఫ్యామిలీని దూరం చేస్తే మళ్ళీ మనం తీసుకురాలేము కదా! డబ్బు గాని ఏదైనా పోతే మళ్ళీ సంపాదించుకుని ఫ్యామిలీని తీసుకురాలేను కదా నేను. బట్ ఇప్పుడు ఆ మైండ్ మెచ్యూరిటీ అనేది ఇప్పుడు ఏజ్ వచ్చాక వస్తది గానీ అప్పుడున్న సిట్యుయేషన్‌లో రాదు కదా! ఇంకా అది బట్ ఒకరోజు కలిసింది. అదే రీసెంట్‌గా కలిసింది. నేను మాట్లాడలేదు. ఇంకా ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా! సైలెంట్ అయిపోయా. ఇప్పుడు వస్తాంటే తెచ్చుకుంటావా? అంటే అది కరెక్ట్ కాదు కదా! జస్ట్ అడిగాను క్యాజువల్‌గా. కరెక్ట్ కాదు. పిల్లల లైఫ్ పోతుంది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ బాగోదు. పేరు ఓకే. పోతది. సో దాని తర్వాత ఏం జరిగింది? ఇంకా అప్పటి నుంచి లవ్ అంటే 100 ఫీట్ దూరంలో ఉండిపోతా. నాకసలు ఆ లవ్ అనేది లేదు నాకు. వద్దనుకున్నా. ఓకే. ఆఫీస్ బాయ్‌గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఆఫీస్ బాయ్ మంచిగా చేసుకున్నా. ఓకే. అక్కడికెళ్ళిపోయాను గదా! ఊర్లో ఇంకా అంటే నేనేందంటే ఆ అమ్మాయిని పంపించేసిన తర్వాత ఆ అమ్మాయి అంటే ఉంటది గదా! హ్యాండ్స్ కట్ చేసుకున్నా మొత్తం. అవునా? ఇక్కడంతా ఆ! అంతా హ్యాండ్ కదా! హాస్పిటల్‌లో ఉన్నా. అవును. స్క్రాచెస్ ఉన్నాయి. ఇంకా నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అదే ఆ మూమెంట్‌లో ఇంటికెళ్ళిపోయా. వాళ్ళ అమ్మాయి ఇంటి ముందుకెళ్ళిపోయా. కానీ లేదు. అంటే ఓకే. ఎవరు చెప్పలేదు. అంటే తనెక్కడుందో కూడా తెలీదింకా. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత వేరే ఫ్రెండ్ కాల్ చేసి, "మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఇట్లా వేరే అబ్బాయితో వస్తుందంటే" అప్పుడు అంటే శారీలో కనపడింది అది ఇది. సరే వదిలేసేయి పెళ్లయిపోయిందేమో అని నేను అట్లా అనుకున్నా. తర్వాత ఒకరోజు చూసా వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ చూసారు. నేను మామూలుగా ఫ్రెండ్స్‌తో తిరగడం. వాళ్ళనుకుంటారు నేను అమ్మాయిలతో తిరిగితే ఈడు రోజుకి ఒక అమ్మాయితో తిరుగుతున్నా అనుకుంటారు. కానీ వాళ్ళంతా నా ఫ్రెండ్స్. వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయే వాళ్ళున్నారు. జస్ట్ ఫ్రెండ్స్‌గా తిరుగుతున్నాం. దాన్ని తప్పుగా అనుకుంటున్నారు అందరూ. ఓకే. సో మొత్తానికి పర్సనల్ లైఫ్ ఇలా ఉంది. సో ఇప్పుడు అమ్మగారిని మీరే చూసుకుంటున్నారా? అమ్మగారు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏందంటే నన్ను మోసం చేసి ఇక్కడ చాలా మంది వాళ్ళ అప్పులు నా పైన ఏసిపోయారు. ఓకే. అవి కట్టుకుంటూనే ఉన్నా ఇప్పటికి. సో మమ్మీ అక్కడుందా? మమ్మీ ఆమె వాళ్ళు అక్కడే చూసుకున్నా. ఎళ్తావా? ఊరెళ్తావా ఎప్పుడైనా? నాకు ఎందుకో తెలీదు గానీ ఎళ్ళాలనిపించట్లేదు. అంటే నాకు ఇష్టమైన నాకు దేవుడు ఎందుకో తెలీదు గానీ, నా అనుకున్న వాళ్ళని దూరం చేస్తున్నాడు. నాకు లైఫ్‌లో మా నాన్న అంటే మా అమ్మ అనే అనను. తను కూడా బాగా చూసుకుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం రాము. బట్ నాన్న ఎలా అంటే నన్ను, తమ్ముడిని మా ఏరియాలో ఒక 20 ఇళ్ళుంటాయి. ఆ 20 ఇళ్ళల్లో ఎవరికీ చిన్న వయసులో ఇంతవరకు ఫోన్ లేదు. ఫస్ట్ నాకు ఫోన్ కొనిచ్చినాడు మా నాన్న. ఓకే. అండ్ ఎక్కడికెళ్ళినా నా తమ్ముడికి, నాకు ఒకటే సేమ్ డ్రెస్. సేమ్ షూస్. సేమ్. మా తమ్ముడు కడుపుతో అదే మా అమ్మ డెలివరీ అయితది నాకు తెలిసి ఇంకొక 2 అవర్స్‌లో డెలివరీ అయితా అన్న టైంలో కూడా నన్ను 'నాగార్జున' మూవీ రిలీజ్
సీతారామరాజు ఓకే. ఆ మూవీకి తీసుకెళ్ళాడు. ఓ అక్కడ నుంచి వచ్చింది అనమాట అయితే ఫ్యాన్ బాయ్ అంటే ఫాలోయింగ్. నాన్న ఎట్లా అంటే ఇప్పటికీ చెప్తున్నా, ఏ రోజు నేను ఇలా ఖర్చు పెట్టానని ఏ రోజు ఎవరికి చెప్పుకోలేదు. మూవీ రిలీజ్ అయితే థియేటర్ మొత్తం పెళ్లి ఎలా చేస్తాడో అలా చేస్తాడు, ఫుడ్ పెడతాడు. బట్ ఏంటంటే తనకి ఒక్కటి, నాన్న లాస్ట్ కోరికని తీర్చలేకపోయినా, అఖిల్తో ఫోటో అంటే ఉంటది కదా ఫ్యాన్, ఓకే. దిగాలనుకున్న టైంలో, అంటే యాక్చువల్ గా నెక్స్ట్ డే తీపిస్తా అన్న. ఎవరు? అఖిల్ గారు. నెక్స్ట్ డే తీపిస్తా అన్న తర్వాత నైట్ నాతో కాల్ మాట్లాడారు. ఫోన్ పెట్టేసి నా తినడానికి వెళ్తున్నా అని చెప్పి, ఒక హాఫ్ అన్ అవర్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు బయలుదేరి, మీ నాన్న లేరు అని చెప్పి. నా ఫ్రెండ్ షాయిల్. నేను అనుకున్న అంటే డ్రింక్ చేస్తాడు, అరే వీడు తాగి ఏమైనా మాట్లాడుతున్నాడేమో అనుకుని, అరే తాగి మాట్లాడుతున్నా అంటే, అరే రోజా టైం అంటే అప్పుడు రంజాన్ టైం, వాడు ఆ టైంలో ఎప్పుడు కరెక్ట్ లేకుండా 1 month బాగుంటాడు వాడు. వాడు చెప్పేసరికి అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఫోన్ ఎత్తట్లే, సిస్టర్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఇంకా మామ వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళు ఏంటంటే, సరే నువ్వైతే బయలుదేరాను. నాకు షాక్. నా దగ్గర 1 రూపీ లేదు, ఇంటికి వెళ్ళడానికి 1 రూపీ లేదు. ఇక్కడ నాకు అంటే నిజం చెప్పండి, నాకు దేవుడు ఇచ్చిన ఒక సిస్టర్ ప్రియాంక అని, అండ్ వినయ్ బావ, అంటే బావ అని పిలుస్తా, అండ్ భువన్ అన్న, నాకు బాగా క్లోజ్ అంటే వీళ్ళు ముగ్గురు. భువన్ అన్న కాల్ చేశా, అంటే మనీ అడగలేదు, తను ఆ రోజు ఊర్లో ఉన్నాడు. ప్రియాంక అంటే ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయారు, ఇక్కడే వెంకటగిరిలో ఉంటుంది, తన దగ్గర నుంచి వెళ్ళిపోయి వెళ్తున్నా, మన యూసఫ్గూడ చెక్ పోస్ట్ లో కింద పడ్డా. అంటే ఏడ్స్తూ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఏమైంది, వెళ్ళట్లేదా, లేదు నాన్న ఇట్లా చనిపోయాడంట, వెళ్ళట్లేదు అంటే, లేదు మార్నింగ్ అంటే డబ్బులు అడగాలంటే నాకు మొహం ఎలా కనిపించేసి, మార్నింగ్ వెళ్తే ఇప్పుడు బస్సెస్ ఉండవు అని చెప్పిన. సరే నువ్వు ఫోన్ పెట్టాను అంటే, అడుగుదాము అని నోట్లో వచ్చేసింది, ఫోన్ పెట్టేసరికి నాకు ఎట్లా అనిపించేసింది. విత్ ఇన్ ఫోన్ ఇట్లా తీసి జోబులో పెట్టేలోపు 1500 వేసేసి, ఫస్ట్ నువ్వు బయలుదేరు, మేము మార్నింగ్ మేమందరం వస్తాము, నువ్వు ఫస్ట్ బయలుదేరి, అక్కడ ఏందో చూసుకోపో అన్నారు. అన్న తర్వాత 3 days తర్వాత ఇంకా వద్దు అంటే, మళ్ళీ అక్కడ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వద్దులే అన్న. మళ్ళీ వాళ్ళు వస్తా అన్నారు పాపం, వాళ్ళు భువన్ అన్న అండ్ వినయ్, ప్రియాంక వీళ్ళందరూ వస్తా అని చెప్పారు. నేను ఇంకా వద్దులే, ఇక్కడ నేను చూసుకుంటా అని చెప్పేసి, నాకు ఇక్కడ సపోర్ట్ వాళ్ళే ఇంకా బాగా మంచిగా. ఓకే. సో అలా జరిగింది జర్నీ అంతా. సో చాలా సాడ్ స్టోరీ ఉంది దీని వెనకాల. చాలా ఉంది. ఎందుకంటే నాకు డాడీ చనిపోయిన 6 months కి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా చనిపోయింది. ఎందుకు? తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. ఓకే. ఆ అమ్మాయి ఎలా అంటే అతి తక్కువ టైంలో నాకు చాలా క్లోజ్ అయింది. అంటే తను నాకు వినయ్ బావ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి పరిచయం అయింది ఆ అమ్మాయి. ఇంకా 6 months దానికి 6 months గ్యాప్ అంతే. నాన్న చనిపోయినాడు అనే బాధలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది. అంటే బాగా మాట్లాడి, తను అండ్ విద్య అని ఒక ఫ్రెండ్, వాళ్ళిద్దరు బాగా సపోర్ట్గా ఉన్నారు. అండ్ ఆ అమ్మాయి చనిపోయింది. అయ్యయ్యో! ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయి 6 months అవుతుంది. అవునా? సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ విషయాలు పక్కకు పెట్టేస్తే ఇండస్ట్రీలో ఇంకా జర్నీ ఎలా ముందుకు సాగింది మీది? వెళ్తూనే ఉన్నా చిన్నగా. అంటే జనరల్ గా చాలా మందికి డౌట్, అసలు ఏం చేస్తారు మీరు, అంతమంది సెలబ్రిటీస్ ని ఎలా కలుస్తారు మీరు? నేను కాస్టింగ్ చేస్తున్నా. ఓకే. కోఆర్డినేటింగ్ గా. ఓకే. ఒకప్పుడు బాగా చేసేవాడిని. ఒక్క మూవీ వల్ల, అంటే పేరు చెప్పకూడదు అది, ఒక్క మూవీ వల్ల నేను చాలా లాస్ అయిపోయా. దానివల్ల మనీ లాస్ అయ్యాను, అండ్ ఆర్టిస్టుల దగ్గర అంటే బ్యాడ్ నేమ్ అయితే రాలేదు పాపం. అంటే ఇంకా ఆర్టిస్ట్ ఏంటంటే, ఇతను చేయట్లేదేమోలే, మూవీస్ చేయట్లేదేమో అనే దాకా వచ్చేసింది ఇంకా. సో అంటే మనీ లాస్ అయ్యా అంటున్నారు అంటే ఏ విధంగా అది? అంటే మూవీ స్టార్ట్ చేసేసి వాళ్ళకి ఆర్టిస్టులకు పేమెంట్లు ఇవ్వలేదు. ఓకే. అండ్ నా చేతి నుంచి, అంటే ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళైతే నన్ను ఇంతవరకు ₹1 అడగలేదు. చాలా మంది ఉన్నారు వాళ్ళు. మిగతా వాళ్ళు అంటే నాకు టచ్ లో లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను ఫోర్స్ చేయడం. ఆ ఫోర్స్ ఎలా ఉందంటే, నేను సూసైడ్ చేసుకుని చనిపోవాలనే దాకా వెళ్ళిపోయింది అది. అని అక్కడ దాకా వెళ్ళింది. కొంచెం ఇంకా నాకు సపోర్ట్ గా, అంటే నాకు నా ఇప్పటికి చెప్పుకుంటా, నేను మా అమ్మని కూడా అన్నిసార్లు అమ్మ అన్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, తనకి మ్యారేజ్ అయింది, తను అండ్ తేజు, వీళ్ళిద్దరే నేను ఎక్కువ ఏది ఉన్నా షేర్ చేసుకుంటా. వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ గా, అంటే మనీ పరంగా కాదు, ఇలా ఉండు, ఎందుకు ఇది, ఇప్పుడు ఇది వద్దు, లేకపోతే ఎవరికైనా అసిస్టెంట్కి వెళ్ళిపో, ఏదో చేసుకో. నాకేంటంటే ఇండస్ట్రీలో చేయాలని అయితే ఏం లేదు, అంటే ఇది చేయాలి అది ఏం లేదు, ఉండాలంతే.
ఓకే. అంత అసలు మించి డబ్బులు వస్తున్నాయా? ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా బయట నుంచి వర్క్ పరంగా ఏమైనా? అంటే ఇప్పుడు ఈ ఇన్‌స్టా చేయడం వల్ల కొంచెం ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి. హ్మ్. ఇంకా దానిలో చూసుకుంటున్నా. బట్ ఓకే. నాకు బయటైతే బయట మళ్ళీ ఎక్కువ ఏం అలవాటు అదే బయట తిరిగే అలవాటు ఏం లేదు కాబట్టి కవర్ అయిపోతున్నాను. ఓకే. అసలు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ అది ఎలా పెట్టాలి అంటే ఎవరిని చాలా కలిసినా మంది నాతో పాటు వచ్చేసి ఫోటో దిగేసి అంటే హ్మ్. షూట్‌ల దగ్గర ఫోటోస్ తీపిచ్చేవాడిని. హ్మ్. వాళ్ళ ఐడీ చూస్తే హ్మ్. ఒక 55,000, 70,000 అట్లా పోతున్నాయి. ఇదేంట్రా మనం ఇంత ఉండి చేయట్లేదు ఎందుకని చెప్పేసి నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ ఇస్తే అప్పుడు నేను అంటే ఆ హ్మ్. సెలబ్రిటీతో దిగిన ఒక ఫోటో అన్ని ఫోటోస్ కలిపి ఒక వీడియో పెట్టా. ఓకే. అండ్ అది కాకుండా నాకు మంచిగా వైరల్ అయిందంటే పూరి ఆకాష్‌ది. హ్మ్. ఆయనది కేక్ కటింగ్ అది చేపించినప్పుడు ఆ టైం అది బాగా వైరల్ అయిపోయింది. ఓకే. అది అవ్వడం వల్ల ఎందుకు నువ్వు ఉన్నాయి కదా మామూలుగా అవి పెట్టేస్తుండు అండ్ సరే అది కంటిన్యూ వెళ్ళిపోతుంది. మళ్ళీ హ్మ్. బ్రేక్ పడిపోయింది ఇంకా. ఓకే. అంటే ప్రతి ఒక్కడు ఏందంటే ఎందుకు సెలబ్రిటీ ఎందుకిది? హ్మ్. నువ్వేం జేస్తున్నావు? అసలు ఫోటోల వల్ల ఏమొస్తది? హ్మ్. ఫోటోస్ దిగితే నీకేమొస్తది? కొన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టారు. నేను ఏది పట్టించుకోను. ఏందంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. దాని గురించి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం. హ్మ్. అంతే సైలెంట్ అయిపోయాను. ఓకే. సరే ఇంక ఇవెందుకు ఏదో చేద్దాం అనుకున్నా. మనకంత యాక్టింగ్ రాదు. హ్మ్. మనలా ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. జస్ట్ ఏదో నార్మల్‌గా ఉంటా. అండ్ హ్మ్. నందు అన్న అని ఒక అన్న ఉన్నాడు. ఓకే. మోటివేషన్ వీడియోస్ స్టార్ట్ చేయించాడు. ఇది హ్మ్. చేద్దాము. అంటే అతనేందంటే అప్పుడు అదే నాకర్థం కాలేదు. సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీస్ వీడియోస్ పెట్టేసి తర్వాత మోటివేషనల్ వీడియో‌లోకి దిగారు. అంటే ఇవి క్లిక్ అయితలేవని వీటిని పట్టుకున్నారా? అలా ఏం లేదు. అంటే హ్మ్. అతనేందంటే ఇవెందుకు అంటే అతని దగ్గర రైటింగ్ బావుంది. ఓకే. మంచిగా రాస్తాడతను. సరే అతనికి సపోర్ట్ లేదు. అంటే ఇది చేద్దామన్నా ఎవరు రావట్లేదు. హ్మ్. నాకప్పటికే 30,000 ఫాలోవర్స్ దాటినారు. అప్పుడు అన్న కొంచెం నువ్వు నా నా నాకైతే ఏమొద్దు. నేను వీడియోస్ చేస్తా. నేనే వీడియో తీస్తా అన్నాడు పాపం. ఆయన డైలాగ్ రాసి ఆయనే వీడియో తీసేవాళ్ళు. ఆయనే వీడియో తీసి పక్కనుండి అప్‌లోడ్ కూడా చేసేవాళ్ళు. ఆయన పేరు కూడా వద్దంటాడు పాపం ఆయన. హ్మ్. అలా చేసి అతని ద్వారా నిజం చెప్పాలంటే ఆ వీడియోల వల్ల నేను చాలా మంది బయటికెళ్తే అన్న ఇట్లా ఒక ఫోటో దిగుతా, ఇట్లా మీరిట్లా చేస్తారు, మీ ఇన్‌స్టాలో చూసా, హ్మ్. ఇట్లా అడుగుతుంటారనమాట. ఓకే. సో, అంటే బేసిక్‌గా ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఇలా కలుస్తుంటారు గదా! హ్మ్. మిమ్మల్ని పర్సనల్‌గా అంటే ఏ అఖిల్‌ది వీడియోస్ బాగున్నాయని మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సెలబ్రిటీ ఉన్నారా ఎవరైనా? రీసెంట్‌గా 'తేజ సజ్జా' గారు ఉన్నారు కదా! హ్మ్. ఆయన మొన్న ఫోటో షూట్ పెట్టారు. ఫ్యాన్స్ మీట్ పెట్టారు. ఓకే. అందరికి పెట్టినప్పుడు నేను కూడా ఎళ్ళా అప్పుడు. హ్మ్. వెళ్తే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. హ్మ్. నా ముందు ఇంకో ఇద్దరున్నారు. ఓకే. తను అక్కడ పక్కనున్న అతనితో ఏం మాట్లాడుకుని నా ముందున్న వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి హ్మ్. నా గురించి చెప్తున్నాడు. హ్మ్. వచ్చాడు సెలబ్రిటీ వచ్చాడు. ఆ! అని మంచిగా తీయండి వీడియో మంచిగా తీయండి అని చెప్పేసి అతనే వీడియో తీయించాడు. అక్కడ పక్కన ఒక అతను ఉంటాడు. అతనితో వీడియో తీయించి నాకు మళ్ళీ వాళ్ళు సెండ్ చేశారు నాకు. ఓకే. ఆ వీడియో పెట్టాను నేను ఇన్‌స్టాలో గూడా. హ్మ్. అది చాలా వైరల్ అయిపోయిందది. ఓకే. అండ్ రీసెంట్‌గా నాగ చైతన్యాన్ని మొన్న కలిసినప్పుడు గూడా ఎలా ఉన్నావు? బాగున్నావా? మంచిగా ఉన్నావా? ఇట్లా ఓకే. కొంచెం ఓకే. బాగుంది. హ్మ్. అంటే మనం ఎవరినేం బ్యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఓకే. ఉంది మంచిగా. అది హ్మ్. పోగొట్టుకోకూడదని నా ఓకే. ఒపీనియన్. నాగ చైతన్య గారు కూడా మీతో మంచిగా ఉంటారా? కలిసినప్పుడల్లా ఎక్కడ నా ఏమి నేను అదిగోండి నా టాటూ ఓహ్! గూడా ఉంటది. ఆహ్, ఏంటది టాటూ? ఇదొచ్చేసి వాళ్ళ పెళ్లి డేట్. 'చేయి అండ్ సామ్' పెళ్లి డేట్ అది. కానీ విడిపోయారు కదా వాళ్ళిద్దరు. అది విడిపోయారు. బట్ అన్నయ్యకి అట్లే ఉంది గదా! అని చెప్పి అట్లే పెట్టుకున్నాను నేను. ఓహ్! మీ అన్నయ్య చేతికి గూడా ఉందా అది? అది అలాగే ఉంది ఇంకా. తీసేయలేదా? ఇంకా రిమూవ్ చేయలే. ఆయన రిమూవ్ చేస్తే నేను కూడా చేసేద్దామని. ఓహ్! అయ్యయ్యో! మరి వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు మీకేం అనిపించలేదా? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. అంటే హ్మ్. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏముందో మనకు తెలీదు. కానీ కపుల్స్ అంటే వాళ్ళిద్దరే అని ఫస్ట్ 'నాగార్జున, అమల' గారన్నారు. తర్వాత హ్మ్. మళ్ళీ వీళ్ళిద్దరికొచ్చి మంచి పేరొచ్చింది. విడిపోయారు. ఓకే. హ్మ్. లైట్ అంటే ఇప్పుడు ఆయన కూడా లైట్ అంటే వాళ్ళ పర్సనల్ ఏముందో తెలీదు గదా! మన దాంట్లో హ్మ్. ఎంటర్ అవ్వకూడదని చెప్పి సైలెంట్. కానీ ఓకే. బాధేసింది. అంటే ఒక మంచి పేరు కపుల్ మంచి గదా! అని చెప్పేసి బాధేసింది. హ్మ్. సో, ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసినా గాని? చాలా మంచిగా తీసుకుంటాడు. అతని దగ్గర అసిస్టెంట్ వెంకట్ అన్న ఉంటాడు. హ్మ్. చాలా అంటే ఫస్ట్ ఎళ్ళంగానే హ్మ్. అది నాగ చైతన్య దగ్గర నాకు నచ్చిందేందంటే ఏఎన్నార్ గారు, హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికెళ్తే హ్మ్. ఫుడ్ పెట్టి హ్మ్. తిన్న తర్వాత ఫ్యాన్స్‌కి ఫోటో ఇచ్చేవాళ్ళు. ఓకే. ఫ్యాన్స్ వస్తారు గదా! హ్మ్. ఫస్ట్ ఫుడ్ పెట్టి హ్మ్. ఫోటో ఏముంది మళ్ళీ దిగుదాం. ఫస్ట్ ఫుడ్ తినండి అని తినిపించిన తర్వాత ఫోటో ఇచ్చేవాళ్ళు. ఓకే. అదే పద్ధతిలో ఈయన
చైతన్య Okay. బాబు. ఇప్పుడు ఉమ్, ఈయన అయినా సరే, ఈయన పక్కన అసిస్టెంట్ అయినా సరే, వెంకట్ అయినా సరే, ఉమ్, ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఫుడ్ తినిపించి, ఉమ్, అక్కడ ఏదున్నా సరే, అసలు షూట్ లో ఉన్నప్పుడైతే ఇంకా ప్రొడక్షన్ లో ఏదుంటే అది ఉమ్, కన్ఫర్మ్ గా తినిపించేసిన తర్వాత మీట్ అవుతాడు. ఓకే. మీట్ అయ్యే వెళ్తాడు మళ్ళీ. ఉమ్, అలా సో మీతో ఏం మాట్లాడుతుంటారు జనరల్ గా? అదే ఎలా ఉన్నావు, మంచిగా చేసుకో, అట్లా మంచిగా ఉమ్, అంటారు. ఇంకా సుశాంత్ బాబు అంటే ఇంకా ఎప్పటి నుంచో అక్కడే కదా. ఉమ్, బట్ ట్రై చేస్తున్నా, మళ్ళీ ఏదైనా ఛాన్స్ దొరికితే మళ్ళీ అక్కడే ఉండడానికి ట్రై చేస్తున్నా. ఓకే. సో ఇంకొకటి ఆకాష్ గారు, పూరి ఆకాష్ గారు. ఆ. సో ఎవ్రీ ఇయర్ మీ ప్రొఫైల్ లో చూసాను, ఎవ్రీ ఇయర్ ఎందుకు వెళ్ళి కేక్ కట్ చేస్తుంటారు? నాకు అంటే అర్థం కాలేదు. స్పెషల్ ఏంటి? పర్సనల్ గా అంటే తన నాకు బాగా అంటే కొంచెం క్లోజ్ అంటే మంచిగా అతని మాట్లాడడం కానీ, ఇప్పుడు వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా తీసుకెళ్ళినా కూడా రిసీవింగ్ బాగుంటది, ఓకే. మంచిగా మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతని బర్త్డే వస్తుందంటే 1 వీక్ ముందు ఫస్ట్ కేక్ కట్ చేయిస్తా, మళ్ళీ బర్త్డే రోజు వెళ్ళి కట్ చేపిస్తా. ఇన్నిసార్లు ఆయన కట్ చేస్తాడా? చేస్తాడు. ఓకే. అంటే నాకు తెలిసి మళ్ళీ ఎవరికైతే కట్ చేయడు అనుకుంటా ముందు. అవును, పర్సనల్ గా మీరు ఉమ్. మాత్రమే బ్యాచ్ ఉంటారు, మీరు ఇంకొకరు ఆయన అంతే ముగ్గురు నలుగురు మాత్రమే అంతే. ఎక్కువ ఉంటారు. అంటే ఎక్కువ క్రౌడ్ కూడా ఇంట్లో కదా, మరి ఇప్పుడు ఉమ్, బయట ఆఫీస్ అంటే ఒక ఇంట్లో పైకి తీసుకెళ్తాడు ఆయన, ఉమ్, వాళ్ళ ఉంటే జిమ్ దాకా తీసుకెళ్ళిపోతాడు, mళ్ళీ ఉమ్, బాగా తక్కువ లిమిటెడ్ లో తీసుకెళ్ళిపోతాడు. ఓకే. సో ఆయన ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? మీ చాలా మధ్య బాగా చేస్తారు, చాలా బాండింగ్ బాగా, ఎలా ఉంటుంది? ఏం చాలా బాగా. అంటే మాట్లాడుతుంటారు? ఇదే సినిమా వస్తుంది ఇప్పుడు, ఉమ్, అది సినిమా ఇంకా ఎందుకు బాబు లేట్ అవుతుంది అది అంటే చెప్తాడు, దాని గురించి కూడా ఉమ్, డిస్కస్ చేస్తాము. సినిమా ఎప్పుడు మళ్ళీ ఉమ్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఉమ్, పాన్ ఇండియా మూవీ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే. వాళ్ళ నాన్నగారితో కలిసారు ఎప్పుడైనా, పూరి జగన్నాథ్ గారితో? కలిసాను కానీ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కదా, ఎక్కువ ఎక్కడ ఉంటున్నారు? ముంబైలో. అదే ఓకే. ముంబై ఏదో మళ్ళీ మూవీ ఏదో స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకా ఉమ్, ఓకే. సో చాలా అంటే చాలా ఫొటోస్ లో నాగార్జున గారి చాలా చూసాము. ఉమ్. సో నాగార్జున గారితో ఆయనకు తెలుసా మీరు డై హార్ట్ ఫ్యాన్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి? నేను మా నాన్న తర్వాత కాలు మొక్కింది ఆయనకే. ఆహా. అక్కడ వెళ్తే అంటే నేను ఏదో స్క్రిప్టెడ్ కాదు, ఏదో ఏదో అంటారు కదా, అట్లా ఉమ్, అట్లేం అక్కడికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ బెండ్ అయిపోతాయి, నా చేతుల కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఉమ్, వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అంటారు, నువ్వు ఫస్ట్ వెళ్ళేటప్పుడు చెప్తారు, నువ్వు అక్కడ కాళ్ళు పట్టుకున్నా అంటే ఉంటాను. అది ఏముంది, అక్కడికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ వెళ్ళిపోతే చేతులు అవి, అది ఏం ఆ, ఆయన వద్దని మామూలుగా తీసుకొని హగ్ చేసుకుంటారు. ఉమ్. సో ఇంకేం మాట్లాడరా మీరు? ఎందుకంటే అసలు వాళ్ళకి గుర్తుండిపోతుంది, అబ్బా ఈ అబ్బాయి వచ్చడం మళ్ళీ ఎన్నిసార్లు, చాలా కొన్ని వందల సార్లు కలిసి ఉంటారు మీరు. అవును. సో ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ లో పడిపోతుంది వాళ్ళకి. రీసెంట్ గా ఒక వీడియో చేశాను, ఓకే. కొండా సురేఖ గారి పైన ఉమ్, నాగార్జున ఫ్యామిలీ పైన కొంచెం వర్డ్స్ వాడారని చెప్పేసి నేను ఒక వీడియో చేసి పెట్టా. ఉమ్, కామెంట్లు చాలా మంది పెట్టారు, నీకెందుకురా ఉమ్, ఇది అని. ఉమ్, ఎందుకు అన్నయ్య అది మాట్లాడుతున్నప్పుడు 100 కోట్లు నష్టపరిహారం అడిగాడని, అంటే ఆ డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు వాడు, అది ఇది అని చెప్పేసి నాగార్జున బ్యాడ్ గా మాట్లాడు. ఉమ్, ఆయన వేసే కాస్ట్యూమ్సే ఉన్నాయి, ఉమ్, ఆయన షర్టు, ఆయన రోజు వేసే బాడీ నుంచి కింద దాకా 10 lakhs ఉంటుంది, ఉమ్, ఆయనకి ఆ డబ్బు కాదు. ఉమ్, ఇలాంటి ఎదవలు మళ్ళీ ఇంకొకసారి ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడకుండా ఉండడానికి కోసం ఆయన అది డబ్బులు అడిగాడు, అంతేగాని వాళ్ళు ఇచ్చిన ఆయన తీసుకోవడం అది కాదు. ఉమ్. సో అలాగే ట్రీట్ చేస్తున్నారు అన్నమాట. దాని గురించే పెట్టా, అది చాలా మంది అది పెట్టారు, కామెంట్లు అడిగారు, కాల్స్ కూడా చేశారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేశారు. ఓకే. బెదిరించారా ఏమైనా? బెదిరిస్తే భయపడ్డా, నేను చిన్నపిల్లని కాదు కదా, అక్కడ తప్పు చేసిన ఆమె ఒక లేడీ అయినా కూడా, ఒక లేడీ గురించి తప్పుగా మాట్లాడడం తప్పే కదా, అది ఓకే. ఒక పదవిలో ఉన్నారు వాళ్ళు మాట్లాడడం తప్పు అది. సో ఫైనల్ గా మొత్తానికి అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో మీరు ఇంత దూరం వరకు వచ్చారు కదా. సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్, ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొన్నారు. అవును. బట్ మీరు ఎదుర్కొన్న ఉన్నాయి, మీ వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నా వల్ల అయితే ఎవరికేం చేయలేదు, నేను నా డబ్బులే పోగొట్టుకున్నా కానీ ఎవరి దగ్గర అయితే ఏ రోజు అలా అవ్వలేదు. ఇప్పుడు మీ ప్రొఫైల్ లో చూసినా, మీ వీడియోస్ లో అక్కడిక్కడ చూసినా చాలా మంది అమ్మాయిలు ఉంటారు, అసలు ఎవరు అమ్మాయిలు అందరూ? దాంట్లో చాలా మంది ఏముంటారు, దాంట్లో ఒక 3 members ఉంటారు అంతే. ఓకే. ఏమో నాకైతే ఎక్కడ చూసినా ఎప్పుడు కొత్త కొత్త అమ్మాయిలు అందరు కనిపిస్తారు. దాంట్లో ముగ్గురే ఉంటారు, ఒకటి తేజు, పాపం తన పాత వీడియోస్ రిపీటెడ్ గా పెడుతూనే ఉంటారు అమ్మాయిది, తను బెంగళూరులో ఉంటది, తను నా బెస్ట్ ఫ్రెండ్ తను. ఇంకొకటి సనా అని, ఆ అమ్మాయి బక్కగా ఉంటది, ఆ అమ్మాయి పెడుతుంటాం అంతే, ఇంకా అంతమించి వేరే వాళ్ళు ఎవరు. అంటే మా దగ్గర వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు షూట్లు చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారని తెలిసింది అమ్మాయిలకి. నేను షూట్లే చేయించుకోను కదా, ఫ్రీగా వాళ్ళే వీడియోస్ చేసుకుందామని వస్తారు, చేసుకుంటాం, బట్ బయటకు వెళ్ళేసి తింటాం అంతే. అంతమించి మనీ పరంగా ఎప్పుడైతే వాళ్ళు అడగలేదు నేను ఇవ్వాలి, అంటే మనీ అని ముందు మాట్లాడుకోము,
జస్ట్ వీడియోస్ చేసుకుందాం అని చెప్తాం, మళ్ళీ వీడియోస్ చేసుకుంటాం వెళ్ళిపోతాం అంతే. మీరేం అబద్ధాలు ఆడట్లేదు కదా? ఏమీ లేదు, నిజం చెప్పండి, ఎందుకంటే నిజంగా నిజంగా. మా వరకు వచ్చాయి, మేము విన్నాం కాబట్టి అఖిల్ అనే పర్సన్ ఇలా షూట్లు చేయించుకుంటాడు, డబ్బులు ఇవ్వడు, లేదంటే మీ కాస్టింగ్ లోనే షూట్స్ కి పంపించి వేరే మేనేజర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు తినేస్తారనే టాపిక్ కూడా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. సో అందుకనే అడుగుతున్నా. మీరు అన్నారు కదా వేరే షూట్ కి పంపించేసి పేమెంట్ ఇవ్వలేదని. ఉమ్. వాళ్ళు ఇవ్వకపోయినా నా సొంత డబ్బులు ఇచ్చాను నేను. ఉమ్. నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ నేను ఇచ్చా వాళ్ళకి. సో మీరు అలా ఇస్తే మరి వాళ్ళు ఎందుకు అంత ఎలిగేషన్ పెడతారు? ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరే కదా ఎవరైనా సరే, అంటే మంచిగా వెళ్తున్నాడు ఒక రూట్ లో వెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఏదో బ్యాడ్ చేస్తారు కదా. అది వాళ్ళకి చేయాల్సినంత అవసరం ఉండదు కదా, గర్ల్స్ మీ షూట్స్ చేసే నేను వాళ్ళకి. అందుకే కదా ఎవరిది పట్టించుకోను కదా. అంటే నా దాకా వచ్చినా నేను పట్టించుకోను. నా పక్కన నా ఫ్రెండ్సే అంటుంటారు నాకెందుకు షూట్లు చెప్పట్లేదు ఏంటి, అంటే నా పక్కన ఉన్న అమ్మాయిలే చెప్తారు చాలా మంది, ఎందుకు నా షూట్లు ఎందుకు చెప్పట్లేదు ఏంటి అని. వాళ్ళకి మనం ఇక్కడ కష్టపడేది తెలియదు కదా, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఓకే, చెప్పడం మాత్రం పాజిటివ్ గానే మంచిగానే చెప్తున్నారు. మీరు గర్ల్స్ ని వీడియోస్ కోసం వీడియోస్ తీపిస్తామని చెప్పేసి వాళ్ళని పర్సనల్ గా వాడుకుంటున్నారనే అప్లికేషన్ కూడా ఉంది. నేను అసలు ఆ అమ్మాయిలు వీడియోలో టచ్ కూడా చేయను. ఆ అమ్మాయిని వీడియోలో చేయరు, వీడియో అవతలు చెప్తారేమో కదా. ఎవరు మీకు చెప్పింది ఇది? ఎందుకు తెలియదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అమ్మాయిల్లో నాకు చాలా మంది తెలుసు. లేదు నాకు ఇది లేదు అఖిల్, లేదు. కూర్చో కూర్చో కూర్చో. నేనేమో అబద్ధాలు అయితే ఆడను కదా, నా దగ్గర ఏదో ఒక ప్రూఫ్ ఉంటేనే కదా నేను మాట్లాడేది. నేను నాకున్న కాంటాక్ట్ లో ఫోన్ ఇస్తాను, మీరే చెక్ చేయండి. ఏ ఒక్క ఎవరైనా సరే కాల్ చేసినా మీ నెంబర్ తో చేసినా అఖిల్ ఇచ్చారని చెప్పినా అఖిల్ గారు అంటారు, లేకపోతే అఖిల్ సార్ అంటారు. అంతకుమించి వేరే వర్డ్ రాదు, అంటే సమ్ రా లేకపోతే అట్లా ఏవి రాదు. అఖిల్ గారు అని వస్తే అఖిల్ వస్తుంది, అంతకుమించి వేరే వర్డ్ అయితే రాదు. అంటే నేను చాలా విన్నాను, ఫోటోషూట్లు చేయించుకొని చేపిస్తామని చెప్పేసో, లేదంటే మిమ్మల్ని ఆర్టిస్ట్ చేస్తామను, లేదంటే సెలబ్రిటీస్ దగ్గర ఫొటోస్ దింపిస్తామని చెప్పేసి చాలా మంది సామాన్య జనాల దగ్గర. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఇప్పుడు ఒక ఫ్యాన్స్ అందరికి ఫోటోషూట్ ఇస్తారు, సో అలాగే ఇంతమందిని తీసుకెళ్లి ఆ జనాల దగ్గర డబ్బులు తీసుకుంటారని. నేను నా ఇన్స్టా చెక్ చేయండి, చాలా మంది మెసేజ్ చేసి అన్న నాకు ఫోటో తీయించు నేనే డబ్బులు ఇస్తా కావాలంటే, అంటే కూడా వచ్చి దిగేసి వెళ్ళిపో కావాలంటే, అంటే అది కూడా ఫోటో పర్సనల్ గా పెడతారు కదా ఫ్యాన్స్ కి, అప్పుడు చెప్తా. అంటే పర్సనల్ గా వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా, టైం ఇవ్వరు కదా. చిన్న వాళ్ళంటే ఇస్తారు కానీ పెద్దవాళ్ళంటే టైం ఇవ్వరు. పర్సనల్ గా ఫోటోషూట్ ఫ్యాన్స్ కి పెట్టినప్పుడు నేను చెప్తా, ఆ టైం లొకేషన్ చెప్తా, వెళ్ళి దిగేసి అని చెప్తా. అంతేగాని ఏ రోజు ఎవరైనా ఏదైనా చేస్తే చెప్తారా, మేము చేయలేదనే చెప్తారు. నేనైతే ఎవరి దగ్గర అలా మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా, నేనైతే ఎవరి దగ్గర అలా చేయలేదు. ఓకే, ఇంకొకటి మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే ఇతను కాస్టింగ్ డైరెక్టరే కాదు అమ్మాయిల బ్రోకర్ అని కూడా విన్నాను. సో అంటే మీకు ఎవరైనా అసలు ఈ క్వశ్చన్స్ కాదు, జనరల్ గా ఉన్నాయే అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు నా దగ్గరకు వచ్చి మాట్లాడితేనో, లేకపోతే నా చెవులో పడితేనో, లేదంటే వేరే వాళ్ళ చెప్తేనో తప్పితే మేము అడగం కదా. ఎందుకు అడుగుతాం? ఏదైనా ఒకటి ఉంటేనే అడుగుతాం కదా. మూవీస్ లో ఓపెన్ చెప్తున్నా, ఈ కమిట్మెంట్లు ఉంటాయని చెప్పేసి ఆ మూవీని సైడ్ పెట్టేస్తాను. నీకేంటి ప్రాబ్లం? నువ్వు కాదు కదా కమిట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు ఒక ఆఫర్ ఉంది, మళ్ళీ ఇట్లా కమిట్మెంట్ ఇస్తావా అంటే నువ్వేం చెప్తావు? అది అమ్మాయి ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు అంటే ఓకే తెలుసు, ఇండస్ట్రీ గురించి తెలుసు, అర్థం చేసుకున్నాం. మిగతా వాళ్ళు ఏంటంటే అరే వీడి అడిగాడేమో, అంటే వీడి కోసం అడిగాడేమో, లేకపోతే వీడికి ఏమన్నా దాని వల్ల యూజ్ ఉందేమో, ఇలా అనుకుంటాను. ఒకటే చెప్తా, ఇలా అడిగారమ్మా వాళ్ళు, ఇలా అడిగారు, క్యారెక్టర్ ఉందంటే ఇలా అడిగారు, అది నీ ఇష్టం, చేసుకుంటా అంటే నెంబర్ ఇచ్చేస్తా, నువ్వే మాట్లాడుకో, నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. తర్వాత వాడు క్యారెక్టర్ ఇవ్వలేదు అనుకో, నన్ను వచ్చి పట్టుకుంటారు, ఎందుకు వచ్చింది నాకు తలనొప్పి. అట్లాంటి సందర్భాలు జరిగాయి ఏమైనా? చాలా జరిగాయి. అంటే చాలా కాదు, ఒక 2. అది నేను వద్దు అన్న కూడా అమ్మాయి వెళ్ళింది. అది మణికొండలో ఉంటది ఆఫీస్. ఆడి పేరు చెప్పాలంటే కూడా నాకు ఇరిటేటింగ్ గా ఉంది, ఆడి పేరు చెప్పను. వాడు నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం. ఆ అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్, కానీ బాగుంటది, అంటే ఒక క్యారెక్టర్ చేయడానికి సెట్ అవుతుంది. వేరే అమ్మాయి నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే కొంచెం చెప్పరు ఏదైనా క్యారెక్టర్ అంటే, ప్రొఫైల్ పంపించా వాడికి. ఓకే రమ్మన్నాడు ఆఫీస్కి వచ్చింది. ఇప్పుడు లోపల మన ఇద్దరు ఏం మాట్లాడు, బయటోడికి మనం చెప్తేనే, మన ఇద్దరు ఎవరో చెప్తేనే కదా. బట్ ఆ అమ్మాయి చెప్పలేదు నాకు, నెంబర్ ఎక్స్చేంజ్ అయినాయి. నెక్స్ట్ డే కూడా వెళ్ళాను నేను అక్కడికి. అమ్మాయి నేను వెళ్ళేసరికి అమ్మాయి ఉంది,
ఏంటి ఇక్కడ అంటే ఏదో డైలాగ్ ప్రాక్టీస్ అన్నాడు అదండి. సరే అన్న. నాకు అప్పుడే మన 'దిల్ రాజు' గారి ఆఫీస్‌లో సీతయ్య అదే మన 'వి. వినాయక్' గారిది హీరోగా చేస్తున్న మూవీ ఉందప్పుడు. ఓకే. నాకు వేరే వాళ్ళ ద్వారా నాకు అది ఆడిషన్ వచ్చింది. నేను ఆర్టిస్ట్‌లని పంపించా అక్కడికి ఆడిషన్‌కి. హ్మ్. అక్కడ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఎళ్ళింది. ఓకే. ఎందుకెళ్ళావు అన్నా. హ్మ్. లేదు డైలాగ్ ప్రాక్టీస్ అనింది. హ్మ్. తర్వాత 10 డేస్ తర్వాత వాడు షూట్ స్టార్ట్ చేశాడు. హ్మ్. ఈ అమ్మాయి నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. నాకు అంటే డైరెక్ట్ నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. హ్మ్. ఇలా అని. ఫస్ట్ నువ్వెక్కడున్నావు అన్నా. హ్మ్. ఇంకా కృష్ణానగర్ సరే గ్రీన్ బాగ్ దగ్గర రా అన్నా. హ్మ్. పక్కన వాళ్ళ బాయ్ ఫ్రెండో ఎవరో తెలీదు వచ్చింది. హ్మ్. తీసుకొచ్చింది. ఏంటి సరే నేనేమన్నా అంటే నాకిది తెలీదు. ఇంత హ్మ్. జరిగింది తెలీదు. సరే ఇది కాకపోతే ఇంకో మూవీ వస్తదిలే అని చెప్పా. హ్మ్. లేదు అంటే తను చెప్పలేకపోతుంది. హ్మ్. క్లారిటీగా చెప్పు నాకు నువ్వు ఏదైనా చెప్తావని తెలుస్తా అంటే నన్ను ఇట్లా కమిట్మెంట్ తీసుకున్నాడు. 2 టైమ్స్ తీసుకున్నాడు. నాకు బీపీ లేదు. అక్కడే కొట్టా. రోడ్ మీదే కొట్టా అమ్మాయిని. హ్మ్. కమిట్మెంట్ దాకా ఓకే. అక్కడ ఆ అమ్మాయికి జరగరానిది ఏమైనా జరిగింటే? ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంటే పక్కనున్న అబ్బాయి నువ్వు అన్నాడు. నేను పంపియలేదు గదా! అన్నాను. హ్మ్. నేను పంపియలేదు గదా! అమ్మాయి అంతగా అమ్మాయి ఎళ్ళింది. హ్మ్. నంబర్స్ ఎక్స్‌చేంజ్ అయ్యారు. అప్పుడు గూడా అడిగాను నేను 2 సార్లు వస్తే గూడా ఎందుకంటే డైలాగ్ ప్రాక్టీస్ అంది. హీరోయిన్‌లే రారు ఆఫీస్‌లోకి డైలాగ్ ప్రాక్టీస్‌కి. ఈ అమ్మాయి ఎందుకొస్తది నేనంటే గూడా లేదు నేను ప్రాక్టీస్ చేస్తది. సరేలే ఇంకా నాకింక ఏదైనా ఉంటే చెప్తాది గదా! అనుకున్నా అన్న. హ్మ్. ఇంకా అప్పటినుంచి నేను ఇట్లాంటివి భయపడతా. అంటే ఈ కమిట్మెంట్‌లు అనేసరికి భయపడిపోతా. ఓకే. ఒకసారి జరిగింది గదా! అందుకని జెప్పేసి దూరం ఓకే. ఉంటా. ఇంకొకటి 'పల్లవి ప్రశాంత్' గారికి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? అన్న ఏందంటే ఫస్ట్ 'బిగ్ బాస్‌కెళ్ళక ముందు నుంచి నాకు పరిచయం. ఓకే. కొంచెం అంటే సపోర్ట్ అంటే జస్ట్ మంచిగా మాట్లాడేవాడు. హ్మ్. మంచిగుండేవాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' విన్ అయ్యాక నేను చాలా అంటే నాకు కొంచెం నాన్న చనిపోవడం వల్ల నేను కలవలేదు. హ్మ్. ఒక 'బిగ్ బాస్' అయిపోయాక 6 మంత్స్ తర్వాత కలిసా. రామనాయుడు స్టూడియోలో కలిసా. హ్మ్. ఆ రోజు నాకు హ్యాపీ మూమెంట్ ఏందంటే అంతమంది ముందు అంటే అక్కడ హ్మ్. ఒక 100 మంది ఉంటారు. ఓకే. ఆ 100 మంది ముందు పిలుచుకొని, హగ్ చేసుకొని, మాట్లాడి "అన్న నువ్వు సపోర్ట్ చేశారు." పిలిచానన్నా నీకు ఆ రోజు అంటే ప్రసాద్ ల్యాబ్‌లో ఏదో ఒక చిన్న ఆహ్, ఏదో మూవీ ప్రమోషన్‌కొచ్చాడు. హ్మ్. అప్పుడు పిలిచి నేను చూడలేదండి. నాకంత చూడలేదు. నేను ఎళ్ళిపోతున్నా. పిలిచా అన్న నీది ఫోన్ నంబర్ పోయింది. ఇట్లా పిలిచాను నేను. బట్ నువ్వు చూసుకోలేదు. తర్వాత వీడియో చూసాను శివన్నని కలిసావు. మన హ్మ్. బిగ్ బాస్ శివన్న ఉన్నాడు. హ్మ్. ఆ అన్నని కలిసావు. సరే కలుస్తావు అనుకున్నా. బట్ ఈరోజు కలిసావు అని చెప్పేసి మంచిగా హగ్ చేసుకొని మాట్లాడి, హ్మ్. ఇంకా నంబర్ పోయిందని చెప్పి నంబర్ తీసుకొని మళ్ళీ ఓకే. ఆయన జెన్యూనేనా? చాలా రూమర్స్ వస్తున్నాయి ఆయన మీద. అంటే ఇది చెప్పొచ్చా? అది చెప్పొచ్చు. మొన్న ఒక రీసెంట్‌గా 'దివాళీ' ఎపిసోడ్ జరిగింది. ఓకే. 'దివాళీ' ఎపిసోడ్‌లో చాలా మందికి అమౌంట్ ఇచ్చాడు. హ్మ్. ఆ షో వాళ్ళు అది టెలికాస్ట్ చేయొద్దని చెప్పారు. ఎందుకు? మరి అది ఎందుకో తెలీదు. ఎందుకంటే నేను అంటే మొన్న ఏ ఛానల్ వాళ్ళు? అది ఛానల్ నేమ్ చెప్పకూడదు. హ్మ్. రీసెంట్‌గా నేను మొన్న కలిసాను నేను. హ్మ్. రీసెంట్‌గా మొన్న కలిసినప్పుడు చూపిస్తున్నాడు. ఇట్లా ఉన్నాయి. నన్నేమో బ్యాడ్ చేస్తున్నారు బయట. హ్మ్. ఏం అర్థం కావట్లేదు అని అన్నాను. ఓకే. సో, మొత్తానికి ఇలా అన్నమాట. హ్మ్. సో, ఇన్ని ఇయర్స్ అయింది కదా వచ్చి, బాగా కష్టపడ్డ రోజులేమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా? యాస్ ఎ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఆ! ఇందులో? ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? సెకండ్ లాక్‌డౌన్ పడినప్పుడు ఇంటికెళ్ళలేదు నేను. ఓకే. ఇక్కడే మన యూసఫ్‌గూడలో ఒక హాస్టల్‌లో ఉన్నా. ఓకే. రూ. 1 కూడా లేదు నా దగ్గర. హ్మ్. ఆకలి అంటే అది ఆఫ్టర్‌నూన్ నుంచి బంద్ కదా అది. హ్మ్. మార్నింగ్ లేచి మన గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక అన్న టిఫిన్ పెడతాడు. ఓకే. ఆ అన్న దగ్గరికెళ్ళేసి తిన్న తర్వాత ఫోన్‌పే పని చేయట్లేదని చెప్తే, సరే నువ్వు అంటే మన రెగ్యులర్ వచ్చేయాలి కదా! సరే మళ్ళీ పో అంటాడు. హ్మ్. ఆ ప్లేట్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం వెయిట్ చేశాను. అంటే ఆఫ్టర్‌నూన్‌కి తినడానికి డబ్బులు లేవు. హ్మ్. నైట్‌కి నా దగ్గర తీసుకున్న వాళ్ళకి నేను డబ్బులు అడిగితే ఏస్తున్నా అన్న అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే ఇంకా. హ్మ్. అట్లా ఒక 10 డేస్ నేను అట్లా ఓన్లీ మార్నింగ్ ఒక్కటి తిన్నా. ఓకే. ఇంకంతే ఇంక. సో, ఇప్పటికి ఏం ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వలేదా? ఏం సంపాదించలేదా మీరు? అదే చెప్పాను గదా! హ్మ్. ఫ్రెండ్స్ చేసిన దానికి కొంతమంది నాకు అంటే వాళ్ళు చేసిన అప్పులు నా పైన పడడం వల్ల చాలా హ్మ్. వరకు నేనే కట్టుకుంటున్నా. ఇప్పుడు ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేయాలింక. ఓకే. సో, బయట వాళ్ళు ఎవరైనా కలిసి మిమ్మల్ని గుర్తుపట్టినప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళు అడిగే క్వెషన్స్ ఏముంటాయి మిమ్మల్ని? "అన్న బాగున్నావా? మంచిగున్నాయి వీడియోస్ బాగున్నాయి. అల్ల చేస్తున్నావు." కంటెంట్ ఏముంది? మ్యూజిక్‌లే పెడతారు గదా! మీరు. ఈ మధ్య అంటే మోటివేషనల్ స్టార్ట్ అది జేసిర్రు. ఓకే. బట్ సెలబ్రిటీస్‌తో దిగేది హ్మ్. వాళ్ళకి నచ్చిన హీరో ఉంటాడు గదా! ఓకే. మేము హ్మ్. దిగలేకపోయాం కానీ నువ్వు దిగావు కదా! అనేది హ్మ్. చెప్తారనమాట. వాళ్ళ హ్యాపీ మూమెంట్ నాకు నచ్చుతది. ఓకే. అండ్ వాళ్ళొచ్చి నాతో సెల్ఫీ తీసుకోవడం కొంచెం హ్మ్. బాగా ఉంటది.
మనతో కూడా సెల్ఫీ దిగుతారా అని లా అయిపోతారు. ఓకే. సో ఫర్దర్ గా ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ చూసేసారు చాలా ఇయర్స్ నుంచి. ఒక్కొక్కరి బిహేవియర్ గాని, చాలా మందిని కలిసే ఉంటారు, చూసే ఉంటారు. సో అవునవును. ఫర్దర్ గా ప్రాజెక్ట్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఓన్లీ ఇన్‌స్టా మీద ఫోకస్ చేద్దాం లేదు లేదు. అనుకుంటున్నారా? త్వరలో నేను ఛానల్ పెడదాం అనుకుంటున్నా. ఏంటిది అంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఓకే. ఛానల్. హ్మ్. జస్ట్ కంటెంట్ వీడియోస్‌తో ముందుకొద్దాం అనుకుంటున్నా. అంటే ఓకే. ఒక ఒక టీమ్ లాగా అందరం వచ్చేసి హ్మ్. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఇంకా కాస్టింగ్ అటు సైడ్ ఇంకా అట్లా ఏం లేదా? దానికి దండం పెట్టేస్తున్నా ఇంక నాకు కాస్టింగ్ అంటే దానివల్ల నాకేం రా దానివల్ల నష్టపోయా. నాకైతే ఏం రాలేదు దానివల్ల నాకు. హ్మ్. నేను నష్టపోయా దానివల్ల. చాలా లాస్ అయ్యా. హ్మ్. అందుకే నేను వద్దనుకున్నా ఇంక. ఓకే. సో ఫైనల్‌గా అయితే మీరు రియలైజ్ అయిపోయారు. సో ఇప్పుడు ఏం కావాలనేది మీకు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఆర్టిస్ట్ అనేం గాదు. హ్మ్. జస్ట్ ఏదో కంటెంట్ వీడియోలు జనాల్లోకి ఎళ్ళాలి అంతే. హ్మ్. అంతకుమించి మనం ఏదో పెద్ద అయిపోయి సినిమా తీయాలి అంత ఏం లేదు. ఓకే. సో ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటారు ఎండింగ్ ఇచ్చే ముందు? నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ఇన్‌స్టాలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మొన్న రీసెంట్‌గా కూడా చాలా మంది మెసేజ్ చేశారు నాకు కొంచెం మళ్ళీ వీడియోస్ తగ్గుతున్నాయి అని. కొంచెం హ్మ్. నాకు హెల్త్ బాలేకపోయిండే. మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి నుంచి మళ్ళీ మంచి వీడియోస్ మీకి నచ్చేలా మీ ముందుకు మీతో ఉంటా ఎప్పుడు. హ్మ్. ఓకే. సో ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్ అండి. మంచి థాంక్ కంటెంట్స్‌తో ఇంకా రావాలని కోరుకుంటున్నాము. మీరు సెలబ్రిటీస్‌ని కలవడం అయితే మానేయకండి. ఎందుకంటే వ్యూవర్స్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు. లేదు. ఎప్పుడు అది ఎవరిని కలుస్తుంటారా? అదేముండదు. అది ఉంటది. అప్డేట్స్ వాళ్ళకి మూవీ ప్రమోషన్ గూడా అవుతుంటది. అట్ ది సేమ్ అవునవును. టైమ్ మంచి వ్యూవర్‌షిప్ ఉంది కాబట్టి. అవును. సో థాంక్ యూ. దానికి కూడా ఏడుస్తున్నారు. అంటే దేనికి? ఫోటోస్ పెడుతుంటే కూడా దానికి కూడా నీకేం పని? ఆ! నీకు దానివల్ల ఏమొస్తది? ఓకే. అడ్వైస్ ఇస్తున్నారేమో మేబీ. అహా! అంటే హ్మ్. ఆ ఫోటో దిగితే ఏదో పని చేసుకుంట. ఇక్కడ నేను పని చేస్తూనే కదా చేస్తుంది. ఇప్పుడు నాకు ఆకలేస్తుందంటే ఎవరేం పెట్టట్లేదు గదా! నేను ఓకే. పని చేసుకుంటే తింటున్నా. హ్మ్. నా ఇంట్లో వాళ్ళు ఏస్తారు. అంతకుమించి నాకెవ్వరైతే ఇయ్యరు గదా! బయట హ్మ్. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోను నేను. హ్మ్. ఓకే. సో కానీ ఫైనల్‌గా బ్యాడ్‌గా కామెంట్ పెట్టే వాళ్ళే కొంచెం నాకు ఇంకా అవి కామన్ గదండీ. హ్మ్. యెస్. మొన్న ఒక వీడియోలో అడిగారు. ఎందుకు, ఎందుకు ప్రతి దానికి సీరియస్ అవుతావు? త్వరగా సీరియస్ అవుతావు అని. హ్మ్. లేడీస్‌కి కామెంట్ పెడతాను. నా ఫ్రెండ్స్‌కి చాలా మందికి పెట్టారు. హ్మ్. అప్పుడు నేను రియాక్ట్ అవుతా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉంటది కదా! హ్మ్. ఆ వర్డ్స్ ఎందుకు వాడాలి అని నాకు అనిపిస్తది. ఓకే. అది కూడా వాడు వాడి సొంత ఐడీతో ఓపెన్ చేయడు. హ్మ్. ఏదో ఫేక్ ఐడీ హ్మ్. మహేష్ బాబుదో, పవన్ కళ్యాణ్‌దో, ఎన్టీఆర్‌దో ఫోటో పెట్టింటాడు. హ్మ్. అనవసరంగా వాళ్ళని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దాంట్లో 5 మంది ఫాలోవర్స్ ఉంటారు. హ్మ్. అది మళ్ళీ చేసినా రిప్లై ఉండదు. హ్మ్. నేను అదే ఆ ఫేక్ అకౌంట్ గాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా అంటే, మీకు దమ్ముంటే హ్మ్. మీ అమ్మ, నాన్న నుంచే మీరొచ్చింది. వాళ్ళు పుట్టించిన ఫేస్ ఉందిగా అది పెట్టుకోండి. అది హ్మ్. పెట్టుకొని అప్పుడు కామెంట్ పెట్టండి. అప్పుడు దానికి రిప్లై ఇస్తా. ఓకే. అనవసరంగా ఆడవాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళు గూడా ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలా పెడతారు. దయచేసి వాళ్ళని లేడీస్‌ని గౌరవించండి అంతే. అదే నేనేదైనా నా వీడియోస్ చేసే దాంట్లో కూడా అవే ఉంటాయి ఎక్కువ. అవును. యెస్. ఆల్‌రైట్. థాంక్ యూ సో మచ్ అండి. యెస్. సో గైస్ చూసారు కదా! మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.